చెవిలో జోరీగలాగా అస్తమానం ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ బాధను వేదనను మాటల్లో చెప్పలేం. అనుభవించే వారికే ఆ నరకం తెలుస్తుంది. మనలో కొంతమందికి చెవి లోపల గంట కొడుతున్నట్లుగా, దూరంగా రైలు వెళ్తున్నట్లుగా, ఎక్కడో బోరుబావి తవ్వుతున్నట్లుగా రకరకాల శబ్దాలు అస్తమానం వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, చివరికి రాత్రి పడుకున్నప్పుడు సైతం చెవుల్లో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టిన్నిటస్గా పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవిలో మోతకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలో మోతలు శబ్దాలు రావటానికి కారణాలేంటి? చెవిలో మోత అంటే బయటే శబ్దం లేకుండా కూడా మన చెవిలో సౌండ్లు వినపడటం, రింగింగ్ సౌండ్లు కానీ లేకపోతే సముద్రపు హోర్లాగా కానీ అలా వినపడుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే ఎక్కువ శాతం వినికిడి లోపం వల్లే ఇలాంటివి వస్తుంటాయి. వినికిడి లోపం అంటే ఎక్కువ రోజులు శబ్దాలకి ఎక్స్పోజ్ అవటం వల్ల, అంటే మెషినరీస్లో పనిచేసేవాళ్ళు, వర్కర్స్, లేకపోతే అలా ఎక్కువ శబ్దాలు ఉండే దగ్గర పనిచేసేవాళ్ళు, మ్యూజిషియన్స్, డీజేస్, వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సడన్ ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్ లైక్ మిలిటరీ పర్సన్స్ అనే బాంబు సౌండ్లు కానీ లేకపోతే క్రాకర్ సౌండ్స్ దీపావళి అప్పుడు అలాంటి సడన్గా చెవి పక్కన పెద్ద శబ్దం వచ్చినా కానీ ఇలాంటివి రావచ్చు. వినికిడి లోపం తర్వాత రెండో కారణం చెవిలో ఏమైనా బాగా వ్యాక్స్ టైట్గా పట్టేసి వినపడటం సరిగ్గా తగ్గినా కానీ రావచ్చు. రెండోది సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అని ఉంది. సబ్జెక్టివ్ అంటే పేషెంట్ వరకే వినపడుతుంది అలా చెవిలో మోత, కానీ బయట వేరే వాళ్ళకి వినపడదు. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టినిటస్ అంటే విత్ స్టెథోస్కోప్తో వింటే వేరే వాళ్ళకి కూడా, డాక్టర్స్కి కూడా మనం వినగలుగుతాం ఆ సౌండ్. ఎక్కువ మందిలోకి సబ్జెక్టివ్ టినిటస్ వచ్చింది. సబ్జెక్టివ్ టినిటస్లో మోస్ట్ కామన్ కాదు వినికిడి లోపం. ఆబ్జెక్టివ్ టినిటస్ వచ్చేసరికి రక్తనాళాల్లో ఇబ్బంది, అంటే గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే వినికిడి నర్వ్ సిస్టంలో ప్రాబ్లం, ట్యూమర్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు రక్తనాళాల్లో రక్త ప్రవాహంలో తేడా వచ్చే ఆ సౌండ్లు అతని చెవిలో వినపడుతూ ఉంటాయి అన్నమాట. అది. రెండోది లోపల వినికిడి నర్వ్ సిస్టమ్, ఆడిటరీ నర్వ్కి వచ్చే ట్యూమర్స్ వల్ల కూడా చెవిలో శబ్దాలు రావచ్చు. ఇది అడల్ట్ ఏజ్లో, అంటే యవ్వన వయసులో ఎక్కువ వినపడతా ఈ ప్రాబ్లం వస్తుంది. 10 to 15% మెంబర్స్లో. వాళ్ళు చాలామంది దానికి అలవాటైపోయి దాన్ని పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవ్వరు. ఓన్లీ 1 to 2% వాళ్ళు మాత్రమే దానికి ఇబ్బంది అంటే ఏమైందంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవటం, రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్లో డిస్టర్బెన్స్ రావటం, సోషల్గా అండ్ ఆ ప్రాబ్లమ్స్. చెవిలో హోరుమనే శబ్దాల్ని ఎప్పుడు పట్టించుకోవాలి? శబ్దాలు వినపడటం అనేది మన లైఫ్ రొటీన్ వర్క్ డిస్టర్బెన్స్ ఉంటే తప్పితే దాన్ని ఎక్కువగా పట్టించుకోవసరం లేదు. ఇందా చెప్పినట్టు 10 to 15% మందిలో ఈ వినపడినా కానీ ఓన్లీ 1 to 2% పీపుల్లో మాత్రమే దాని ప్రాబ్లమ్స్, అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, నైట్ నిద్ర సరిగ్గా పట్టకపోవటం, దానివల్ల డే టైమ్ యాక్టివిటీస్ అప్పుడు నిద్ర మొత్తుగా ఉండటం, అలాంటప్పుడే దాని గురించి వైద్యుని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావచ్చు. టినిటస్ని ఎలా నిర్ధారిస్తారు? దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మెయిన్ టెస్ట్లు కరెక్ట్గా పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ని బట్టే నిర్ధారణకు రావచ్చు. దానికి తోడు వినికిడి పరీక్షలు, ఆడియోగ్రామ్ అంటారు వినికిడి పరీక్ష ద్వారా కానీ, లేకపోతే సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, అంటే ఏదన్నా నరాల ట్యూమర్స్ అలాంటివి ఉంటే, క్యాన్సర్ వాటి వల్ల వచ్చేదైతే. రెండోది ఇందాక చెప్పినట్టు రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల వచ్చే వాటి కోసం ఎంఆర్ఐ, యాంజియోగ్రామ్ అని, కలర్ డాప్లర్, సర్వైకల్లో వెదల కలర్ డాప్లర్ అని ఆ టెస్టుల ద్వారా నిర్ధారించుకోవచ్చు. మందులతో చెవిలో హోరుమనే శబ్దాలని తగ్గించుకోవచ్చా? మోస్ట్లీ ఇది సైకలాజికల్ కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని సైకలాజికల్గా కౌన్సిలింగ్తో, తర్వాత హీరింగ్ సంబంధించి హీరింగ్ ఎయిడ్స్ వాడటం కానీ, టినిటస్ మాస్కర్స్ అని ఉంటాయి మిషన్స్, ఆ మిషన్స్ వాడి కానీ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మెడిసిన్స్కి వచ్చేసరికి డిప్రెషన్ వల్ల వాటి వల్ల వస్తుంది కాబట్టి యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ అవి వాడి తగ్గించుకోవచ్చు. టినిటస్ సర్జరీ ఎలా ఉంటుంది? దీనికంటూ సర్జరీస్ ఏమి ఉండవు. దానికి అండర్లయింగ్ కాజ్ ఏదైనా ట్యూమర్స్ అలాంటివి ఉంటే వాటి కోసం చేయించుకోవటమే కానీ దీనికంటూ సపరేట్గా ఏమి ఉండవు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవుల్లో శబ్దాలకు కారణాలను సరిగ్గా గుర్తించగలిగితే చాలు టినిటస్ సమస్యను మనం చాలా వరకు నయం చేసుకోవచ్చు.
మందులు సర్జరీలతో కూడా ఫలితం లేనప్పుడు మాత్రం శబ్దాలను అధిగమించేందుకు టిన్నిటస్ మాస్కర్స్ వంటి పరికరాల సాయం అవసరమవుతుంది.